నమస్తే. బ్రేక్ఫాస్ట్ షోకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రేక్ఫాస్ట్ షోలో ప్రతిరోజు కూడా మీకోసం చక్కని వంటకాలతో సిద్ధంగా ఉన్నాను కదా. ఇదిగోండి ఈ రోజు కూడా సిద్ధంగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మన బ్రేక్ఫాస్ట్ షోని మొదలు పెట్టేసేద్దాము. మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంతో. మరి అల్పాహారంలో మెయిన్ థీమ్ తెలిసిందే కదా, అదే ఊతప్పం. సో ఇప్పటి వరకు ఊతప్పం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కూరగాయలు వేస్ట్ చేశాను, లేదు అంటే మహా అయితే చికెన్ కూడా అప్పుడప్పుడు వేస్ట్ చేశాను. కానీ ఈరోజు మాత్రం ఫస్ట్ టైం సీ ఫుడ్ లవర్స్కి మాత్రం చాలా చాలా నచ్చుతుంది. ఎందుకంటే ప్రాన్స్ కాంబినేషన్తో ఈరోజు ఊతప్పం చేయబోతున్నాను. అదే ప్రాన్స్ రవ్వ ఊతప్పం. మరి వంటకాన్ని స్టార్ట్ చేస్తాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. మన మొదటి సెగ్మెంట్ అల్పాహారంలో ఈరోజు నేను మీకోసం ప్రాన్స్ రవ్వ ఊతప్పం చేయబోతున్నాను కదా. మరి ప్రాన్స్ రవ్వ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలతో సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ప్రాన్స్ని వేయించి పెట్టుకోవాలి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటాను. మీన్ వైల్ ఇంకో స్టవ్ కూడా ఆన్ చేసేసి దోశ తవ పెట్టేసుకుంటాను. తవ హీట్ ఎక్కిపోతుంది కదా, ఆలోపు ప్రాన్స్ని ఫ్రై చేసేసుకుంటాను. అలాగే ఊతప్పం బ్యాటర్ కూడా కలిపెట్టేసుకుంటాను. ఫస్ట్ ప్యాన్లో కొంచెం నూనె వేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్లో రవ్వని కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం రవ్వ వేసుకోవాలి. కొద్దిగా రవ్వ, కొంచెం వాము, కొంచెం కొత్తిమీర, కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటాను ఇందులో. సో ఇది ఊతప్పం బ్యాటర్. ఇప్పుడు ఏంటంటే 2 to 3 డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఈ ఊతప్పం బ్యాటర్కి ఊతప్పం వేసుకోవాలి, తర్వాత ఎగ్ లేయర్ వేయాలి, ఆ తర్వాత ప్రాన్స్ లేయర్ వస్తుంది అనమాట. సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోనే ప్రాన్స్ వేస్తున్నాను. సో ప్రాన్స్ మనకు మరీ ఎక్కువ టైం అయితే పట్టదు, జస్ట్ మీడియం. ఒక మటన్ అలాగే చికెన్ ఉడికేంత టైం అయితే పట్టదు కదా, కొంచెం తొందరగానే ఉడుకుతుంది. బట్ జస్ట్ సార్ట్ చేసుకోవాలి. ఇందులో నేను ఎటువంటి మసాలాలు వేయట్లేదు, జస్ట్ కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి సరిపోతుంది. కొంచెం స్క్వీజ్ చేయడానికి ఒక ట్యాంగీ ఫ్లేవర్ కోసం చక్కగా కొంచెం నిమ్మరసం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను, కొంచెం ఉప్పు. అండ్ దాంతోపాటు మొత్తం ఫినిష్ అయిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. బట్ ఇప్పుడు మాత్రం ఎలాగో పచ్చిమిర్చి వేసాను కదా, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టేస్తాను, ఇది రోస్ట్ అవుతూ ఉంటుంది. మీన్ వైల్ ఇప్పుడు ఇంకో చిన్న పని ఉంది. అదేంటంటే ప్యాన్ మీద కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఫస్ట్ ఊతప్పం ప్రిపరేషన్స్ అనమాట. ఊతప్పం, తర్వాత ఎగ్ లేయర్, ఆ తర్వాత లాస్ట్కి ఇది కదా. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కాకపోతే చాలా టేస్టీగా ఉండిపోతుంది. జస్ట్ ఆయిల్ మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటాను. ఆ తర్వాత ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా, ఊతప్పం బ్యాటర్, దీంతో ఊతప్పం వేసుకోవాలి.
ఇది పైన లేయర్ అంతా కూడా చక్కగా అట్లీస్ట్ కొంచెం బాయిల్ అవుతుంది, కొంచెం ఉడికింది అన్న తర్వాత అయినా కూడా ఎగ్ బీట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. సో దట్ ఆవిరిలోనే మనకు చక్కగా పైన లేయర్ అంతా కూడా చక్కగా అయిపోతుంది. సో ప్రాన్స్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయింది కదా. మంచి సీ ఫుడ్, నాకైతే సీ ఫుడ్ చాలా ఇష్టం. సో మీరేంటంటే అప్పుడప్పుడు ఫిష్ కాంబినేషన్స్లో అలాగే మీరు చికెన్ కాంబినేషన్లో ప్రాన్స్ కాంబినేషన్లో అలా ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ చికెన్ కాంబినేషన్లో ఒక ఉతప్పం చేసి చూపించాను. ఇది సీ ఫుడ్లో ఫస్ట్ కాంబినేషన్ అదే ప్రాన్స్. పైగా ప్రాన్స్ కాంబినేషన్ బాగుంటుంది కదా, సో దానికోసం ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకుంటాను. సో ఎగ్ అనేది డైరెక్ట్లీ దాని మీద వేయకుండా సింపుల్గా ఒక చిన్న బౌల్ తీసుకొని ఎగ్ ఇందులో వేయాలి. ఆ తర్వాత మొత్తం ఇట్లా బీట్ చేసేసుకొని పైనుంచి ఒక చిన్న లేయర్ వేసేసుకోవాలి. ఇందులో ఉప్పు కారం, ఇది కూడా కాస్త స్పైసీగా కావాలి అనుకుంటే లైట్గా ఉప్పు కారం వేసుకోండి. కానీ అన్నిట్లో ఉప్పు వేస్తున్నాం కాబట్టి మేబీ ఉప్పు ఎక్కువైపోతుందేమో. సో చూసుకొని అన్నిట్లో కొంచెం కొంచెం ఈక్వల్గా వేయండి, అప్పుడు కాంబినేషన్ బాగుంటుంది. సో లైట్గా ఎగ్ ఉంది కదా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ సైడ్లో ఏదైతే ఎగ్ ఇలా వచ్చేసిందో జస్ట్ పైకి ఇలా పుష్ చేసేయండి. అండ్ ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్ ఉంది కదా, ప్రాన్స్ పైనుంచి వేసుకోండి. దాట్స్ ఇట్. ఊతప్పం ఇంకా కొంచెం టైం పడుతుంది చక్కగా ప్రిపేర్ అవ్వడానికి. ఇలా కంప్లీట్ లేయర్స్ చూస్తున్నారు కదా, సో ఇలా లేయర్స్ వైజ్గా కొంచెం వెజ్ అలాగే కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ వేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. రవ్వ ఊతప్పం రెడీ అయిపోయింది. సో చక్కగా పైనుంచి ఇదిగోండి ఆమ్లెట్ లాగా ఒక హాఫ్ బాయిల్ లాగా వేసేసుకోవచ్చు. అండ్ పైనుంచి ఇలా ప్రాన్స్ వేసుకుంటే బాగుంటుంది. అండ్ చివరిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి లైట్గా నిమ్మరసం స్క్వీజ్ చేసుకోవాలి. ఎక్కువ కాదు, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ అయితే సరిపోతుంది. డైరెక్ట్లీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ప్రాన్స్ రవ్వ ఉతప్పం రెడీ. మనం ఇంట్లో ఎప్పుడు ప్రాన్స్ ఉన్నా కూడా దాంతో ఏదైనా కర్రీ చేసుకోవాలి, లేదంటే ఫ్రై చేసుకోవాలి, ఏదైనా స్నాక్ ఐటెం లాగా ట్రై చేస్తుంటాం. కానీ ఇలా ఊతప్పంలా కూడా చేసుకోవచ్చు అనే విషయం మర్చిపోతున్నారు. సో చక్కగా ఇలా లేయర్స్ వైజ్గా ఊతప్పం చేసుకోండి, తినడానికి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, కొంతమంది హాఫ్ బాయిల్ కూడా అలా తినేస్తుంటారు కదా. సో సింపుల్గా ఏంటంటే మొత్తం ఊతప్పం రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ పైనుంచి ఏదైతే ఎగ్ లేయర్ ఉంటుందో అది హాఫ్ బాయిల్లో కూడా చేసుకొని తినొచ్చు. అలా కూడా సూపర్గా ఉంటుంది. మరి ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్పేస్తాను. బట్ దానికన్నా ముందు ప్రాన్స్ రవ్వ ఊతప్పానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ప్రాన్స్ రవ్వ ఊతప్పంకి కావలసిన పదార్థాలు: ప్రాన్స్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, ఉప్మా రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, దోసపిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వాము 1 టీ స్పూన్. ప్రాన్స్ రవ్వ ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి, ప్రాన్స్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో దోస బ్యాటర్, రవ్వ, వాము, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పాన్ పై ఆయిల్ వేసి దానిపై ఊతప్పం కూడా వేసుకొని దానిపై ఎగ్ బీట్ చేసుకొని ఒక లేయర్ లో వేసి దానిపై వేయించి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని మూత పెట్టి కొంచెం నిమ్మరసం జల్లుకొని సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ రవ్వ ఊతప్పం రెడీ.
రవ్వ ఊతప్పానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. అన్నిట్లో ఉప్పు వేస్తే ఉప్పు ఎక్కువవుతుందేమో అనుకుంటున్నాను, కానీ అస్సలు కాదు. పర్ఫెక్ట్, అంటే అన్నిట్లో ఈక్వల్గా దీనికి ఎంతైతే సరిపోతుందో అంత యాడ్ చేశాను కదా, చాలా బాగుంది. పైనుంచి మనం ఎప్పుడు చీజ్ లేదా వెజిటబుల్స్లో కూడా ఎక్కువగా మీ ఫేవరెట్ వెజిటబుల్స్ అలా యాడ్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా ప్రాన్స్ మొత్తం ఫ్రై చేసేసి ఇలా యాడ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. మీరు ఏంటంటే ఇలా ఫ్రై చేసుకోవడం కన్నా డీప్ ఫ్రై చేసుకోవడం, లేదంటే క్రిస్పీ ప్రాన్స్ అలా వెరైటీగా కూడా ట్రై చేయొచ్చు, అలా కూడా చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ ఊతప్పం ఎప్పుడైనా కాంబినేషన్లో ట్రై చేస్తూ ఉంటాం కదా, దీనికి మాత్రం ఎటువంటి కాంబినేషన్ అవసరం లేదు. పైగా దీని టేస్ట్ అనేది ఇంకాస్త ఎన్హాన్స్ చేయాలంటే ఏదైనా కారపొడి చల్లుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీనికి కాంబినేషన్గా మన రెండవ సెగ్మెంట్లో నేను ఒక కారపొడి చేయబోతున్నాను ఆవాకుతో. మరి డిష్ పేరు ఏంటంటే ఆవాకు నల్ల నువ్వుల కారపొడి. మరి వంటకాన్ని స్టార్ట్ చేస్తాను, మీరు కూడా చూసి నేర్చుకోండి. మన రెండవ సెగ్మెంట్ అమృతాహారంలో ఈరోజు నేను మీకోసం ఆవాకు నల్ల నువ్వుల కారపొడి చేయబోతున్నాను కదా. మరి ఆవాకు నల్ల నువ్వుల కారపొడికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను అండ్ వంట కూడా స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో నేను నూనె అసలు వాడట్లేదు. పైగా ఇది నిల్వ కారపొడి కాదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తున్నాను కదా, సో ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒక వారమో లేదంటే 2 వారాల లోపు మీరు చక్కగా దీన్ని ఫినిష్ చేసేసేయాలి. అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ముందుగా ఇందులో జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, ధనియాలు. సో ఏ కారప్పొడికైనా ఈ ఫ్లేవర్స్ మాత్రం ఉండి తీరాల్సిందే కదా. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. నేను ఇందులో మిరియాలు వేయట్లేదు కాబట్టి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక లాస్ట్గా పచ్చిమిర్చి అలాగే ఆవాకు వేస్తాం. దాంతోపాటు కొంచెం నల్ల నువ్వులు. జస్ట్ ఇలా సార్ట్ చేస్తుంటే సరిపోతుంది. కాకపోతే ప్రతి ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్కి ఇట్లా సార్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కసారి కొంచెం అట్లీస్ట్ ఒక్క గింజన్న మాడిపోయిందా మనకు కాస్త మాడు వాసన వస్తుంది. కాబట్టి మొత్తం కారపొడి ఆ టేస్ట్ కానివ్వండి, ఆ స్మెల్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి కొంచెం ఓపికతో చక్కగా సార్ట్ చేస్తూ ఉండండి. అండ్ మనం ఎక్కువగా ఆవాల నూనెని వాడుతూ ఉంటాం కదా, కొంతమంది వంటకాన్ని కూడా చక్కగా వాడుతూ ఉంటారు. పైగా ఆవాల నూనె వాడి ఏదైనా డిష్ చేశారనుకోండి, అంటే ఇంట్లో నార్మల్గా చేసే వెజిటబుల్స్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఆఖరికి బంగాళదుంపతో ఏదైనా కూర చేసినా ఏదైనా కూడా చక్కగా చాలా రుచికరంగా ఉంటుంది. అండ్ కొంతమంది ఏంటంటే ఏదైనా మోకాల నొప్పులకు వచ్చినా కూడా దాంట్లో కొన్ని ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి చక్కగా మంచి బాయిలింగ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని అప్లై కూడా చేసుకుంటారు మోకాల నొప్పులకి అలా. సో అది మెడిసిన్స్ అంటే ఆయుర్వేదిక్లో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అది ఆవాల నూనె, కానీ నేను ఈరోజు ఆవ ఆకుని వాడుతున్నాను. చక్కగా రోస్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మీరు చూస్తున్నారు లైట్గా కలర్ మారుతుంది. నేనైతే చక్కగా దాని మంచి ఫ్లేవర్, ఆ వాసన అంతా కూడా పీల్చగలుగుతున్నాను, తెలుస్తుంది బాగా. నాకైతే ఫస్ట్ ఏదన్నా ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ ఒకేసారి వేసాను కదా, ఫస్ట్ నా మైండ్లో వచ్చేది జీలకర్ర అలాగే ధనియాల. ఎందుకంటే ఇవి మంచి స్ట్రాంగ్ ఫ్లేవర్స్ కాబట్టి కారపొడులు ఎక్కువగా వాడతాం. ప్రతి ఒక్క కారపొడిలో ఇన్ఫ్యాక్ట్ వాడుతూ ఉంటాము. అండ్ వాటి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా లైట్గా రోస్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇదే మంచి వేడిలో ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిర్చి వేసుకోవాలి. సో పచ్చిమిర్చి వాడుతున్నాం కాబట్టి ఇది ఎక్కువగా నిల్వ ఉండదు అని చెప్పేసి అన్నాను. నెక్స్ట్ ఆవ ఆకు.
చాలామంది ఆవాకుతో ఐ థింక్ ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నారు అనుకుంటున్నాను ఇలా ఏదైనా కారపొడి. ఎందుకంటే మనం ఎలాగో కూరల్లో వాడము, ఫ్రైకి అసలే వాడము. సో అలాంటప్పుడు అట్లీస్ట్ మనం చక్కగా వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో ఇలా ఆవాకుతో కారపొడి చేసేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా అన్నంలో ఆ రోజు కూర చేసుకున్నా కూడా కొంచెం కారపొడి చల్లుకోండి, బాగుంటుంది. రుచే కాదు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కారపొడి చేస్తున్నప్పుడు మనం ఎందుకు ఆకుకూరలా కూడా వాడద్దు, ఒకసారి అలా కూడా ట్రై చేయాలి. ఆవాకు కాంబినేషన్తో ఏదైనా రైస్ ఐటము, ఫ్రై ఐటమ్ అన్నా కూడా మినిమం టు మినిమం ఫ్రై ఐటమ్ అన్నా కూడా ట్రై చేయాలి, బాగుంటుందేమో. ఇవన్నీ కూడా చక్కగా రోస్ట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఏవైతే మసాలాలు అన్నీ వేసేదినా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని కారపొడిలో పట్టుకుంటే సరిపోతుంది. ఇందులో కొంచెం కారం ఎలాగో ఎక్కువ వేసాను, ఎందుకంటే మిరియాలు వేయట్లేదు కాబట్టి ఎండు కారం చాలా ఎక్కువ వేసాను. సో దానికోసం కారాన్ని కాస్త కంట్రోల్ చేయడం కోసం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, లైట్గా ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు కూడా వేస్తాను. వీటిని మిక్సీ పట్టేసుకొని తీసుకొస్తాను. ఆవాకు నల్ల నువ్వుల కారపొడి రెడీ. సో చూస్తున్నారు కదా, ఇలా ఫైన్ పౌడర్లో పట్టుకుంటే సరిపోతుంది. లేదా లైట్గా ఏదైనా క్రిస్పీగా ఉన్నా కూడా, అంటే పళ్ళకు తగిలేలా కొంచెం పొడిలా పట్టుకున్నా కూడా బాగుంటుంది. వీటిని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఆవాకు నల్ల నువ్వుల కారం రెడీ. చూసారు కదా, చూడ్డానికి మాత్రం చాలా డార్క్ కలర్లో కనిపిస్తుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనం నార్మల్గా వింటర్ రాగానే ఆకుకూరలు కొంచెం ఎక్కువగానే తింటాం, అందులోనూ మునగాకు అలాగే ఆవాకు ఇవి ఎక్కువగా తింటాం. ఎందుకంటే ఇది తినడం వల్ల మనకు ఆబ్వియస్లీ ఆకుకూరలు కాస్త, ఈ 2 ఆకుకూరలు కాస్త వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో చక్కగా ఈ సీజన్లో ఎక్కువగా తినడానికి ట్రై చేస్తుంటాం. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు నేను దీని రుచి చూసి ఎలా ఉందో చెప్తాను, బట్ దానికన్నా ముందు ఆవాకు నల్ల నువ్వుల కారపొడికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. ఆవాకు నల్ల నువ్వుల కారపొడికి కావలసిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, ఆవాకు 1/2 కప్పు, నల్ల నువ్వులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు
5, చింతపండు కొద్దిగా, పచ్చిమిర్చి 3, ఉప్పు రుచికి సరిపడా. ఆవాకు నల్ల నువ్వుల కారం తయారు చేసే విధానం. ముందుగా పాన్ లో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నల్ల నువ్వులు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పచ్చిమిర్చి, ఆవాకు కూడా వేసుకొని కలుపుతూ కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఆవాకు నల్ల నువ్వుల కారం రెడీ. ఆవాకు నల్ల నువ్వుల కారంకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు దీని రుచి చూసి ఎలా ఉందో నేను చెప్తాను. పుల్లపుల్లగా ఉంది, ఆవాకు వాసన తెలుస్తుంది. దాంతోపాటు వేరే మసాలాలు ఏవైతే వేసామో ధనియాలు, జీలకర్ర, వీటి ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇదేంటంటే ఎక్కువగా చింతపండు కొంచెం తక్కువ వేసినా కూడా కాస్త పుల్లగానే ఉంది, బట్ చాలా బాగుంది. దీని కాంబినేషన్ ఏంటంటే ఇడ్లీస్ మీద బాగుంటుంది, దోశ మీద బాగుంటుంది, అలాగే అన్నం కాంబినేషన్, మనం ఏదైనా పోహా చేసుకున్నా పొంగల్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి, చాలా చాలా రుచికరంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. తిరిగి రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, టాటా బాబాయ్.